నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 3000 మందిని నియమించామని తెలిపారు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో పోలింగ్ సజావుగా సాగేలా అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అంటున్న నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎలక్షన్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకి నవంబర్ 30వ తేదీన జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి మనము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. 29వ తారీఖున రేపు డిస్ట్రిబ్యూషన్ ప్రతి కాన్స్టిట్యున్సీలో మనకి 6 కాన్స్టిట్యున్సీలో కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పోలింగ్ మెటీరియల్, అదేవిధంగా పోల్ పార్టీసు, స్టాట్యూటరీ మెటీరియల్స్, ఈవీఎంస్ అన్నిటికి కూడా మనము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు? అలాగే కొత్త ఓటర్లు ఈసారి ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు? మనకి సుమారుగా 40,000 మెంబర్స్ వరకు న్యూ ఓటర్స్, యంగ్ ఓటర్స్ 18-19 ఇయర్స్లో ఎన్రోల్మెంట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ టైం ఓటు హక్కును వినియోగించుకుంటారు. అదేవిధంగా మనం పర్సంటేజ్ పెరగడానికి కూడా స్వీప్ యాక్టివిటీస్ అనేది మనము చేయడం జరిగింది. ఈసారి మనకి ఓట్ ఫ్రమ్ హోమ్ అనేది కొత్తగా మనకి ఈసీఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా కూడా మన జిల్లాలో 2248 మంది 80+ ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీస్ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఎన్ని గుర్తించారు? అలాగే ఓటింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 1549 పోలింగ్ స్టేషన్స్లో 455 పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్కాస్టింగ్, అవుట్ సైడ్ కూడా సీసీటీవీ కెమెరాస్ డిప్లాయ్ చేయడం జరిగింది. మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ప్రతి లొకేషన్కి ఒక మైక్రో అబ్జర్వరు, వీడియోగ్రాఫర్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఫ్రమ్ పోలీస్ సైడ్ ఒక ఆఫ్ సెక్షన్ సిఏపిఎఫ్ని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. చివరిగా జిల్లా ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకునే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? జిల్లా ఓటర్లందరూ కూడా నవంబర్ 30వ తారీఖున జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనకి మార్నింగ్ 7 AM to 5 PM వరకు ఓటింగ్ అనేది ఉంటుంది. 5 PM వరకు వచ్చిన ఓటర్లందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటింగ్లో పాల్గొనాలి. ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం జిల్లాకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నట్టు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.